లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ పెసరపప్పు సారు చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. ఒక గ్లాసు మనకి సరిపడినంత పెసరపప్పు తీసుకొని చిన్న మంట మీద పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఏగిన పెసరపప్పుని ఒక 2 సార్లు మంచిగా కడుక్కొని మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి. పప్పు 2-3 సార్లు కడిగాం కదండి. కడిగిన తర్వాత మనం పప్పు ఉడికించుకున్న గిన్నెలోని వేసుకొని వాటర్ పోసుకొని పప్పులోని కొద్దిగా పసుపు కొద్దిగా నూనె వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టిన పప్పుని ఒకసారి చూసుకుంటూ ఉండాలండి ఉడికే వరకుని. ఇప్పుడు వేరే గిన్నెలోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత తీసుకొని చింతపండు ఒకసారి వాటర్ వేసి కడిగి పోసుకొని మళ్ళీ నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని శుభ్రంగా పప్పు గుత్తొట్టి మెత్తగా చేసుకొని పప్పుసారు పెట్టుకోవచ్చు. స్టవ్ వెలిగించి వేరే గిన్నె పెట్టుకోవాలి పప్పుసారికి. ఇప్పుడు ఇందులో కొద్దిగా 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని 4-5 వెల్లుల్లి రేకలు కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని కొంచెం వేపుకుంటూ ఉండాలండి. వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మగ్గబెట్టుకుందాం. టమాటాలు కూడా బాగా మగ్గుతున్నాయండి. మగ్గినప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే చారుకి బాగా టేస్ట్ వస్తుంది. టమాటాలు అవి బాగా మగ్గినాయండి. చింతపండు రసం మనం చింతపండు తీసుకున్నాం కదా, ఆ రసం కూడా వేసుకొని పులుపు సరిపడినంత వాటర్ వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. మనం పోపు పెట్టుకొని చింతపండు రసం వేసుకున్నాం కదండి, అందులోనే మనం పక్కన పెట్టుకున్న పప్పు కూడా తీసుకొని వేసుకొని ఒకసారి పులుపు సరిపోయిందో లేదో చూసుకోవాలి. కొంచెం చేతులు వేసుకొని పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, సరిపోతే ఇంకా అక్కర్లేదు. అందులో ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం కారం కొద్దిగా ఉప్పు సరిపోయినంత వేసుకొని కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి గట్టితో కలుపుకొని ఒక 20 నిమిషాలు బాగా మరగబెట్టారంటే పెద్ద మంటలోని చిన్న మంటలోని పెసరపప్పు సారు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది లైట్గా వేసుకొని పచ్చడి కానీ అప్పడం కానీ పెట్టుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పు సారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.